మన దేశంలో దోచుకునే బ్రోకర్లు ఎలా ఉండారో చూద్దాం. కొత్త ఫోన్ నా లాస్ట్ ఎంత ఇస్తావు చెప్పు? 20,000. ఇద్దోనా? అతి కష్టం మీద నీ ఫోన్ ని 15,000 కమ్మా. 15,000 అవునా? ఏముంది, అది పాత ఫోనే కదా. సరేలే. నా కమిషన్ 500. నీ కారు దగ్గరే ఉన్నావురా. ఎంత చెప్పావు? 4 లక్షలు రా. మావాడేరా, కాస్త చూసి చెప్పు. సరే 3.5 లక్షలు చేసుకో. ఎంత అంటున్నాడు? వాడు చెప్పాక 5 లక్షలు చెప్తున్నాడు రా. నేను చెప్పా మావాడే అని. 4 లక్షలు తీస్తాలే. అవునా? ఓకే ఓకే సరేలే, నా కమిషన్ మర్చిపోదాకా. సరేలేరా. ప్లాట్ ఏమి లేదా, 20 లక్షలకి ఇచ్చేసి. ప్లాట్ అన్ని ఉండే, నా మాటిని 30 లక్షలే తీసుకో. సార్, మీ స్కూల్లో చేరమని పిల్లకాయలు నేనే పంపించా. అరే నా కమిషన్. ఆ లాడ్జికి పంపించింది కూడా నేనే. నా కమిషన్ కమిషన్ ముఖ్యం. మన దేశంలో ఏమారిపోయే వాళ్ళు ఉన్నంత వరకు మా బ్రోకర్లకు డబ్బే డబ్బు. నువ్వేమరా ఏడున్నావు? అదేరా ఈవీ కార్ తీసుకుందాం వచ్చా, నచ్చితే తీసుకుందామని. మంచిదేలే. మరి దానికి ఇన్సూరెన్స్ ఎక్కడ తీస్తున్నావు? ఇన్సూరెన్సా? కార్ ఎక్కడ తీసుకుంటే అదే షోరూమ్ లో తీసుకుంటా. షోరూమ్ లో ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, బ్యాటరీకి ఏదైనా ప్రాబ్లం వస్తే 100% క్లెయిమ్ ఇవ్వరా. అవునా? అది కరెక్ట్ గా చూసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ పెడతారు. మరి ఏం చేయమంటావురా? ఆన్లైన్ లో తీసుకుంటే బెటర్ రా. మన ఇన్సూరెన్స్ కి యాడ్ ఆన్ చేసుకుని ఏ ప్రాబ్లం వల్లైనా, బ్యాటరీకి ఏదైనా ప్రాబ్లం అయితే 100% క్లెయిమ్ వస్తది. అందుకనే ఆన్లైన్ లో తీసుకోవడం బెటర్. ప్రీమియం ఎక్కువ ఉంటదేమో. ఏమిలా, బయట వాటితో పోలిస్తే కారుని బట్టి 30,000 వరకు సేవ్ చేయొచ్చు. అన్ని ట్రస్టెడ్ కంపెనీలు ఆన్లైన్ లో దొరుకుతారా. మనకు నచ్చిన కంపెనీ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈవీ వెహికల్స్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఇన్సూరెన్స్ అయితే ఆన్లైన్ లో తీసుకోవడం బెటర్ అండి. నా బయోలో లింక్ ఇచ్చినాను, ఒకసారి బయట వాటికి ఇక్కడికి కంపేర్ చేసుకోండి. సేమ్ కంపెనీ మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలంటే లింక్ నా బయోలో ఇచ్చినా చూసుకోండి. సరేరా. అరే ఏడవబోతున్నావు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పా, కమిషన్ ఇచ్చిపో.